దోపిడీ జ్ఞానం ఉన్నవానికి, ప్రోటోకాల్స్ తెలియని వాడికి, ప్రభుత్వ పని విధానం ఎట్లుంటుంది, ప్రభుత్వం ఎట్లా పని చేసి తెలియని వాడు చేసే మాటలు మాట్లాడేది. అన్ని డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ కాళేశ్వరం, అన్ని డిపార్ట్మెంట్లకు బిల్లులు వాళ్ళు చేసి పంపిస్తే డబ్బులు రిలీజ్ చేసే డిపార్ట్మెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నాకు తెలిసి మా ఫైనాన్స్ సెక్రటరీ నేను 2014లో ఉన్నప్పుడు ఉన్నాడు, ఇవాటి వరకు కూడా అదే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు. ఇస్తున్నాడు అంటే అవగాహన లేని వాళ్ళు, మెంటల్గా వాళ్ళు, ప్రోటోకాల్ తెలియని వాళ్ళు, ప్రభుత్వ పని విధానం ఎటుండో కూడా తెలియని వాళ్ళు. ఇంకా దాని గురించి నేను గమనిస్తున్నాను. మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు, మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు, మా పార్టీ వ్యతిరేకులు ఇట్లాంటి ప్రచారాలు పుట్టిస్తారు సోషల్ మీడియా ద్వారా. అట్లాంటి గట్టాల గురించి పట్టించుకుంటారా? మా పార్టీ రాబోయే కాలంలో, నేను మొన్న చెప్పిన మీ జేజమించు కాదని చెప్పిన, నేను మల్కాయిర్లో ఓడగొట్టు మీ జేజమించు కాదని చెప్పినాము. రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఓడించమనేది ఎవరి తరం కాదు, రాసిపెట్టుకోండి. ఇక రేపటి శకం భారతీయ జనతా పార్టీకి అయిపోయింది, తెలిసిపోయింది కదా. ఇవాళ నేను ఒక మాట అంటున్నా, ఎప్పుడైనా ఉందా? నువ్వు మమ్మల్ని మాట్లాడావు కదా. ఇవాళ ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా. నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్న, జర ఇప్పిస్తావా అన్న, నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి, ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి. అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు. ఇంకా వీటి గురించి వాటి గురించి జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసినప్పుడు గిన్ని ఏళ్ళు వెనుక చూపిస్తానే భావన ఉండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, నేను 25 సంవత్సరాలున్న రాజకీయాల్లో, ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వస్తుందో రాదో దొరుకుతుందో అనే పద్ధతిలో దోచుకుంటున్న గవర్నమెంట్ ఏదైనా ఉందా అంటే ఈ గవర్నమెంట్, గుర్తుపెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.